సరే మాణిక్యంకు టికెట్ ఖరారు అయింది. అవును, టికెట్ ఖరారు అయిపోయింది మాణిక్యంకి. అవును, గెలుస్తాడా? 100% గెలుస్తాడు. ఏ ధీమా ఉన్నది మీకు? ధీమా ఏంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచిండు. ఎమ్మెల్యే గారు జనాలను పట్టించుకోడు. కాబట్టి నాకు తప్పకుండా స్కోప్ ఉందని నేను మీరు ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ ఒకసారి అనరా? జగ్గారెడ్డి అనేటటువంటి వ్యక్తికి ప్రజలకు అందుబాటులో ఉండడు, ఫోన్లు అందుబాటులో ఉండడు, ఓటేసినటువంటి ప్రజలను విస్మరించిండు. కాబట్టి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. పట్నం మాణిక్యంను గెలిపించడానికి జనాలందరూ తండోపతండాలు వస్తారు. తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు. ఇవి అంటే పైకేనా లేకపోతే లోపటేమన్నా? గ్రౌండ్ రియాలిటీ. నేను మీ వ్యక్తిగతంగా అడుగుతున్నా. ఏంది పైకి? ఇప్పుడు మీరు జగ్గారెడ్డి అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా, మీ టీవీ వాళ్ళు పోయి జనాలను ఎంక్వైరీ చేయాలి. జగ్గారెడ్డి మాణిక్యం పైకే ఉంటారా లేక లోపటి ఇంకేమైనా ఉంటారా అనేది మీరు చెప్పాలి నాకు. నేను పనిచేసినటువంటి విధానము రాజకీయంగా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జగ్గారెడ్డి ఒక పార్టీ, నేను ఒక పార్టీ. పార్టీలు రాజకీయ ఒక భార్య భర్తలు ఇంట్లో ఉన్నోళ్ళే ఒకరు బీజేపీలో ఒకరు కాంగ్రెస్లో ఉంటారు, మళ్ళీ వచ్చి కాపురం చేస్తారు. ఆయన బావమరిది, నేను బావను. దానికి సంబంధం ఏంటి? ఏం లేదు కదండి, దానికి ఏం సంబంధం లేదు. ఏం లేదు. నాకు పాయింట్కి వచ్చారన్న, నిజంగా మీకు ఒకవేళ టికెట్ ఖరారైంది, అవును, మీరు నిలబడాలి, అవతల జగ్గారెడ్డి నిలబడాలి. ఇప్పుడు మీరిద్దరు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఇక్కడ పార్టీని బలి చేస్తే ఎవరు బాధ్యులు? అటువంటి స్కోపే లేదు. అవన్నీ అపోహలు, తప్పదంతా. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మీరు బావా బొమ్మరిది. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మాణిక్యము రాజకీయ పరంగా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు జగ్గారెడ్డిని, కానీ బామ్మడిదిగా చూడడం అనేటటువంటి విషయం కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలుసు. గత 4-5 పర్యాయాలకు జరిగినటువంటి ఎన్నికలలో నా పనితీరు, నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి విధేయతగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి వాస్తవాలు కాన్స్టిట్యున్సీలో తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి జగ్గారెడ్డి మీదే ఫైట్ చేస్తా, జగ్గారెడ్డిని ఓడిస్తా. గుర్తుపెట్టుకోండి. ఈ సిచ్యువేషన్లో రేపు జరగబోయే ఎన్నికల పట్నం మాణిక్యం మాత్రమే జగ్గారెడ్డిని ఓడగొట్టగలుగుతాడు. కాబట్టి జగ్గారెడ్డి మీద మాణిక్యంకి అవకాశం. నేను ఇట్లా అంటున్నాను, ఏమనుకోకూరా అన్న, జగ్గారెడ్డిని ఓడగొట్టే దమ్ము మీకుందా అంట? ప్రూవ్ చేసుకుంటా. చూడండి కదా మీరే, నేను ప్రూవ్ చేస్తా. దమ్మేం దమ్ము ఉన్నదా లేదా? చాలా ఈజీ క్యాండిడేట్. నేను నిలబడితే నాకు చాలా ఈజీ క్యాండిడేట్. ఆయన ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారా మీరు? అరే మెజార్టీ ఏమున్నది, నువ్వు 50,000 మెజార్టీ కానీ ఎక్కువ గెలుస్తా. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకవేళ టికెట్ వచ్చి మీకు అంటే నిజంగా టికెట్ వచ్చి అనేది మర్చిపోండి, వచ్చేసింది అంటారు. టికెట్ పట్నం మాణిక్యంకే వస్తుంది బస్. ఏం కాదా అన్న? ఇట్లా చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదా. ఏం లాభం? కాన్ఫిడెంట్ ఏంది, నేను ఎవరి దగ్గర పోయి నేను అడుగుతలేను. నేను ప్రజలలో ఉంటున్న ప్రజాభిప్రాయ సేకరణనే శిరోధార్యము. ప్రజాభిప్రాయమే కేసీఆర్ గారు పరిగణంలోకి తీసుకుంటాడు, మంత్రి గారు పరిగణంలోకి తీసుకుంటాడు. కాబట్టి 100% రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. కాబట్టి ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకే ఇస్తారు టికెట్. అంటే కేసీఆర్ లిస్ట్ లో మీరు ఉన్నారా? 100% ఉన్నా. ఓకే, అంటే ఎంత లాబింగ్ చేసారు? మాణిక్యం, పట్నం మాణిక్యం లాబింగ్లు చేయడు. వర్తబుల్ పర్సన్, ప్రజలలో పనిచేస్తాడు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తాం. 24 గంటల సర్వీస్ ఉంది నాది. ప్రతి గ్రామంలో నా సర్వీస్ ఉంది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంటింటా చెప్పి, కేసీఆర్ గారి యొక్క ప్రతి విషయాన్ని ఇంటింటా చెప్పి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలల్లో కేసీఆర్ గారి యొక్క విధి విధానాలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి మార్పులను ఇంకా జనాలకు దగ్గరుండి వివరించి తప్పకుండా అవకాశం తీసుకుంటాం. డెఫినెట్ అటువంటి అవకాశం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు కేసీఆర్ గారు అంటే ఇక ఆజుబాజు పక్క నుండే పని చేసుకోరు టీడీపీలు ఉన్నప్పుడు. మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే టీఆర్ఎస్ పార్టీలోకి పిలిచినప్పుడు మీరు ఎందుకు పోలే? మేము ఒక మైకంలో నుంటిమి, తెలుగుదేశం పార్టీ మైకంలో నుంటిమి. కేసీఆర్ గారు చాలా సందర్భాలలో కేసీఆర్ గారు పిలిపించిండు, పోలేము. ఆ రోజు పరిస్థితి అట్లుండే. కేసీఆర్ గారి పిలుపు మేరకే కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే 2016లో పార్టీలో కలిసిన. 2016 నుంచి ఈ తారీఖు కూడా పార్టీకి విధేయతగా పనిచేస్తున్నాం. రేపు మాణిక్యము క్యాండిడేట్ అవుతాడా అనేది మీరు మాట్లాడుతున్నారు కదా, మాణిక్యమే క్యాండిడేట్ అవుతాడని నా నమ్మకం. నేనే అవుతాను అంటున్నా. 2018 ఎందుకు ఇలా మీకు ఏంది టికెట్? 2018లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు, యాజిటీస్కి ఇచ్చారు. అవును, ఇప్పుడు ఈసారి మార్చి మీకు ఇస్తారా? తప్పకుండా మారుస్తాడు, నాకు నమ్మకం ఉంది.
ఏమన్నా రీసెంట్ కలిసిరా అన్న కేసీఆర్ అని కేసీఆర్ గారిని కలవని నేను, కేసీఆర్ గారే నన్ను పిలిపిస్తాడు. మనం పిలిపిస్తాం. ఎస్, ఆ నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉన్నది. ఓకే, అంటే నేను ఏమనుకుంటున్నా అంటే మంత్రి హరీష్ రావు గారితో లాబింగ్ చేస్తురేమో అని అనుకుంటున్నా. లాబింగ్ లేవండి. టీఆర్ఎస్ పార్టీలా ఏ పర్సన్ అయితే గెలవగలుగుతాడో వాళ్ళకే టికెట్ వస్తుంది. మాణిక్యం కానీ ఇంకెవరైనా మంచిగా కనిపిస్తే వాళ్ళకి ఇస్తుండొచ్చు.